ఈరోజు మీకు ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద బీసీ సంక్షేమ పథకాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఎన్టీఆర్ భరోసా పథకం గురించి, అలాగే మనకి టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో బీసీ సంక్షేమంలో ఉన్న వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ 4,000 అందిస్తామని మాట ఇచ్చారు. దానికి సంబంధించిన అర్హతలు ఏం కావాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, ఏం డీటెయిల్స్ కావాలి, ఏమి జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోవాలనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ భరోసా పథకం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. మరియు వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు వ్యక్తులతో సహా వివిధ బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద ప్రయోజనాలను పొందేందుకు 50 ఏళ్ల మహిళలకు సాధారణ అర్హత ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మొదటిది, ఈ 5 ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ 5 మీకు ఉన్నాయో లేవో మీరు ఈ ఎలిజిబిలిటీని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నివాసం, మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అలాగే వయసు కనీసం 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆదాయ ప్రమాణాలు, మీరు సాధారణంగా పథకం తీసుకోవాలంటే దరిద్ర రేఖకు దిగువగా ఉన్న వ్యక్తులుగా, అంటే పేదరికంగా మిడిల్ క్లాస్ లైఫ్ జీవించే వారంగా, ఎటువంటి ఆర్థికపరమైన ఆస్తులు లేని వారుగా ఉండాలి. తర్వాత ఈ పథకం తరచుగా ఎక్కువగా వితంతువులు, ఒంటరి మహిళలు మరియు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ద్వంద్వ ప్రయోజనాలు ఉండకూడదు, అంటే మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకంలో ఎలాంటి ప్రయోజనాలని పొందకూడదు. ఈ 5 ఉంటేనే మీకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే నివాసం మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, వయసు 50 సంవత్సరాలు ఉండాలి, మీరు దారిద్ర్యకు దిగువగా ఉండాలి, అలాగే మీరు వితంతువులు, ఒంటరి మహిళలు, లేకపోతే ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల వారిగా ఉండాలి. ఎటువంటి ద్వంద్వ ప్రయోజనాలు లేకుండా ఉండాలంటే ఏ పథకంలో మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండకుండా ఉంటేనే మీకు ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితమైన వివరాలు మీ దగ్గర ఉన్నట్లయితే మీ దరఖాస్తు ప్రక్రియ కోసం స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా పథకం నిర్వహించబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేయడం మంచిది. సో ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకుని, ఇంకా మనకి అప్డేట్ అయితే రాలేదు, రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీరు మీ ఊర్లో మీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 50 సంవత్సరాలు నిండి ఉన్న వారికి పెన్షన్ వస్తుంది, అప్లై చేసుకోండి అని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి సచివాలయంలో కానీ లేకపోతే ఇంకా వేరే ఉద్యోగుల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. ఎందుకంటే ఇంకా వాలంటీర్ వ్యవస్థను కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మీరు అక్కడ పనిచేస్తున్న సచివాలయ సిబ్బందిని మాత్రం మీరు కన్సల్ట్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.